పరుగున పరుగున వస్తోంది. పాల కడలి లాంటి నురుగును తలపించే విధంగా కృష్ణమ్మ అక్కడ ఆ కృష్ణమ్మ పొంగు మనకి కనిపిస్తూ ఉంది. పాల సముద్రం గేట్లు తెరుచుకొని పరిగెడుతున్న దృశ్యాలు మాదిరి అక్కడ అందంగా కనిపిస్తోంది కృష్ణమ్మ. పూర్తి కృష్ణానదికి వరద పోటెత్తడంతో ఆల్మట్టి నారాయణపూర్ నుంచి జూరాల మీదుగా కృష్ణమ్మ శ్రీశైలానికి చేరుకుంది. శ్రీశైలం దగ్గర గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ ఇప్పుడు నాగార్జున సాగర్ వైపు పరిగెడుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అటు కృష్ణా నదితో పాటు తుంగభద్రకు కూడా భారీగా వరద నీరు చేరడంతో తుంగభద్ర నుంచి జూరాల నుంచి కృష్ణా నదికి వరద పోటెత్తింది. ప్రస్తుతం 880 అడుగులకు చేరుకోవడంతో శ్రీశైలంలో కృష్ణా నది గేట్లను శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. అంతేకాదు ఎడమ కుడిగట్లలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా రన్ చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా కూడా నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. అక్కడ పాల సముద్రం పొంగుతోందా అనే విధంగా మనకి కనిపిస్తోంది. జోరాల దగ్గర దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అలాగే కృష్ణానది శ్రీశైలం దగ్గర దృశ్యాలను కూడా చూడొచ్చు. 3 గేట్లను తెరుచుకోవడంతో పాలకడలి పొంగుతోందా అనే విధంగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ నాగార్జున సాగర్ వైపు పరిగెడుతోంది. శ్రీశైలం గేట్లను గత ఏడాది ఎత్తలేదు, ఎందుకంటే శ్రీశైలం గత ఏడాది డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. గత ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతం అంతా ఎండిపోయి కనిపించింది. శ్రీశైలం డ్యామ్ వట్టి కుండలాగా కనిపించింది. ఇప్పుడు నిండు కుండలాగా మారింది. శ్రీశైలం డ్యామ్ దగ్గర 3 గేట్లను ఎత్తారు. 3 గేట్లను ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేయడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా అక్కడికి చేరుకున్నారు. కృష్ణానది పరవళ్ళు తొక్కే దృశ్యాన్ని చూడాలని, తమ కెమెరాలో బంధించాలని పర్యాటకులంతా కూడా చాలా ఆరాటపడుతూ ఉంటారు, ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. శ్రీశైలం డ్యామ్ దగ్గర గేట్లు ఎత్తుతున్నారనే సమాచారాన్ని తెలుసుకొని ముందుగానే శ్రీశైలం డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా డ్యామ్ దగ్గరికి జనం వస్తారు, ఆ డ్యామ్ అందాలను చూస్తారు. ఈరోజు ఇంకో బోనస్ కూడా ఉంది. శ్రీశైలం అందాలను మాత్రమే కాదు, పరవళ్ళు తొక్కే కృష్ణమ్మ అందాలను చూసే అవకాశం కలిగింది. 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. ఆ సుందర దృశ్యాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాదు మీరు ఎప్పుడైనా కృష్ణా నది గేట్లను ఎత్తే దృశ్యాన్ని మీరు చూసారా? శ్రీశైలం గేట్లను ఎత్తే దృశ్యాలు మీరు చూసారా? చూసుంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఆ సమయంలో మీకేమనిపించిందో తెలియచేయండి. నిజానికి శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తే దృశ్యాన్ని చూడాలి అని తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళకి అవకాశం చిక్కింది. కానీ మేము మీకు ఇంటి దగ్గరే ఉండి ఆ దృశ్యాన్ని చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం. మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిసేపటి క్రితం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సరిగ్గా గేట్ ఎత్తుతూ ఉన్నప్పుడు ఆ నీరు ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుందో